హాయ్ హలో వెల్కమ్ టు పోస్టర్ 16. నేను మీ మురళీ రాపల్లి. మనిషిగా పుట్టగానే సరిపోదు, దేవుడు పెట్టిన సిగ్గు అనేది ఒకటి ఉందని అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలని కొంతమంది రాజకీయ నాయకులకి నేను ప్రత్యేకంగా చెప్తూ ఉన్నా. ప్రతి ఊర్లో జ్వరాలు ఉన్నాయి, ప్రతి ఊర్లో అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా పిల్లలకి జ్వరాలు ఉన్నాయి. అది సోషల్ వెల్ఫేరా, ట్రైబల్ వెల్ఫేరా, బీసీ వెల్ఫేరా, లేదా నార్మల్ స్కూల్స్ అందరికి జ్వరాలు. పిల్లలకి జ్వరమో, జాండీసో, జలుబో, దగ్గో ఏదో. మంత్రి ఏం చేస్తుంది? గాడిదలు కాస్తుంది అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. ఇంతకు పూర్వం ఆయన ఏం కాల్సి ఇవ్వడం నాకు తెలియదు, కానీ ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత, ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత. నాకు జ్వరం వచ్చింది, మరి ఎవరిది బాధ్యత? నాదేనా బాధ్యత? అప్పుడు కూడా ఎవరికైనా జ్వరం వస్తుంది మంత్రి బాధ్యత, నాకు జ్వరం వచ్చింది, మరి ఎవరిది బాధ్యత? నాదేనా బాధ్యత? అప్పుడు కూడా ఎలక్షన్స్ ఎప్పుడు లేవు కదా సోదరా. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ పక్క రాష్ట్రంలో. మంత్రులు గారు ఏ డేట్ చెప్తే ఆ డేట్ మీరు చెప్పండి, అమలు కలిపి ఒప్పుకొని చెప్పండి కూడా వెళ్ళిపోతుంది. మంత్రులు గారు ఏ డేట్ చెప్తే ఆ డేట్ మీరు చెప్పండి, అమలు కలిపి ఒప్పుకొని చెప్పండి కూడా వెళ్ళిపోతుంది. నేను గిరిజనరాలనే. సర్పంచ్ ని గెలిపించిన చేతిలో పెడితే 18 రోడ్లు తీసుకొస్తారు. సర్పంచ్ ని గెలిపించిన చేతిలో పెడితే 18 రోడ్లు తీసుకొస్తారు. ప్రతి వీధికి రోడ్లు ఇస్తాం, ఎందుకంటే మీకు రోడ్లు లేవన్న సంగతి నాకు తెలుసు. మీరు మనిషి పుట్టుక పుట్టారు అంటానికి కారణం ఏంటి తెలుసా? మనిషిలో 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి కాదు. మనుషుల సమస్యలు అర్థం చేసుకొని ఆ సమస్యలకు పరిష్కారం మంచి మనసుతో ఇవ్వాలి. కానీ గిరిజన సంక్షేమ శాఖ అనేది ఎంత మంచి శాఖో ఒకసారి ఆలోచించండి. గిరిజనులు అంటే వాళ్ళు అటవీ ప్రాంతంలో ఉండి వాళ్ళకి దొరికే చిన్న చిన్న పంటలు వేసుకొని అరాకొరా జీవితాలతో చిన్న చిన్న ఇళ్లలో జీవితాలు కొనసాగించే గిరిజనులు. ఈ గిరిజనులను డెవలప్ చేయటం, వాళ్ళకి ఉన్నతిని కలిగించటం, వాళ్ళకి కావాల్సిన ఇవ్వటం అనేది ఎంత ఉత్తమమైన పదవో ఒకసారి అర్థం చేసుకోండి. కానీ ఈ గిరిజన శాఖలో ఉన్నటువంటి సంధ్యారాణి అనే ఒక మనిషినని చెప్పుకుని బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడాలి. ఈవిడ మంత్రి, ఎమ్మెల్యే కూడా కాదు, మంత్రి పొజిషన్లో ఉంది. కనీసం దేవుడు ఇచ్చిన సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం ఈవిడ ఎప్పుడన్నా గుర్తుకు చేసుకుంటుందంటే కనీసం ఎప్పుడు గుర్తుకు చేసుకోదని నాకైతే అర్థమైంది. ఎందుకంటే ఈవిడ మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ ఇస్తుంది ప్రజలకి. ఏం ఆఫర్ ఇస్తుంది ఈవిడ ప్రజలకి మంచి చేయాలంటే ఈవిడికి లంచం ఇవ్వాలి. లంచం ఎలాగో తెలుసా? ఇలా బతుక్కి స్వచ్ఛంగా గెలవడం తెలియదు కాబట్టి, ఈ బ్రతుకు కనీసం దీనమైనటువంటి బ్రతుకులు కాబట్టి ఈవిడ మాట్లాడిన మాటలు ఇప్పుడు మీకు చాలా అర్థవంతంగా అనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళ అభ్యర్థిని గెలిపిస్తేనే ఈవిడ రోడ్లు వేస్తుందంట, లేకపోతే రోడ్లు వేయించదు. ఏం బ్లాక్మెయిల్ చేస్తానా? నీ అమ్మ మొగుడు సెమ్మేమన్నా అక్కడ పెడుతున్నారా మేడం అని అడుగుతున్నారు ప్రజలు. ఎందుకంటే ఈవిడ జేబులోంచి ఏమైనా డబ్బులు తీసుకొచ్చి రోడ్లు వేయిస్తుందా, లేదంటే ఇలా తాతగాడి జాగిర ముళ్ళెలోంచి తీసుకొచ్చి ఏమైనా గిరిజనులకు రోడ్లు వేయిస్తుందా? సిగ్గు శరం లేకుండా ఏం మాట్లాడుతున్నావు మంత్రి సంధ్యారాణి గారు అంటూ ప్రజలు మొహం మీద ఉమ్ముతున్నా కూడా సిగ్గు లేకుండా తుడుచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఈవిడ. ఈ సంధ్యారాణి గారు 18 రోడ్లు వేయిస్తుందంట. 18 రోడ్లు ఏంటి? గిరిజనులకి మీరున్న 5 సంవత్సరాల కాలంలో 18 రోడ్లు వేయిస్తారా? అన్ని రోడ్లు వేయించరా? అంత సీన్ లేదా? అంత చేత కాదా మీకు? ఇంకా అంతకన్నా దమ్ము లేదా? లేదు నీకు మంత్రి పదవి ఇచ్చి ప్రజలు తప్పు చేశారా? గిరిజన సంక్షేమ శాఖ ఇస్తే గిరిజనుల దగ్గర నుంచి వచ్చే పన్నిటిని దోచుకొని తినటానికి నీకు ఇచ్చింది అంటూ ప్రజలు అడుగుతున్నాడు. అంటే వాళ్ళ అభ్యర్థిని గెలిపిస్తేనేనంట ఈవిడ వారికి ఆ రోడ్లు శాంక్షన్ చేస్తుంట, లేకపోతే చేయదంట. ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు సంధ్యారాణి? నీ అయ్య జాగిరి అది, నీ అయ్య సొమ్మ అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. ప్రజల డబ్బులతో, ప్రజల పన్నులతో మీకు డబ్బులు ఇచ్చి మీకు జీతాలు ఇస్తుంటే, ప్రజల డబ్బులతో సంక్షేమ శాఖకి, గిరిజన సంక్షేమ శాఖకి అనేక నిధులుంటే నువ్వు ఆ నిధుల్ని సక్రమంగా ఉపయోగించడానికి పోయి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నావంటే ఏమనాలి? నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి? ఒకసారి వినండి ఏం మాట్లాడుతుందో. అంటే గతసారి అందరూ ఓట్లు 8,000 9,000 మైనస్ వచ్చింది. గతసారి 9,800 అంటే దాదాపు 10,000 మైనస్. అంతకుముందు 6,000 మైనస్. అంతకుముందు అలాగే మైనస్ ఉండేది. మొన్నసారి 300+ తీసుకొచ్చారు మీరు. ఇది నేను ఎప్పటికీ మర్చిపోను.
ఎందుకనంటే ప్రతిసారి రంగస్థలం లాగే ఉండిపోదు, మార్పులు వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రజలు మారుతారు. ఎప్పుడు ఆ అభివృద్ధి చేయకుండా, సంక్షేమం చూపించకుండా ప్రజల్ని కాపాడకపోతే అలా ఉండిపోదు. కాబట్టి ఈ రోడ్డు వేసిన తర్వాత నేను మీకు మళ్ళీ చెప్పాను, 18 రోడ్లు మక్కువ లోపలికి వేయించడానికి 18 రోడ్లు శాంక్షన్ చేశాను. చేస్తే 18 రోడ్లు చెయ్యకుండా వాటిని పూర్తిగా పాడు చేశారు. మళ్ళీ మీరు ఎవరు పాడు చేశారు? ఇప్పుడు 18 రోడ్లు శాంక్షన్ చేస్తే ఎవరు పాడు చేశారు? ఎవరు పాడు చేయలేదు. ఎన్ని సోది కబుర్లు. గెలిపించిన చేతులకు ఇవ్వండి, మీకు మళ్ళీ 18 రోడ్లే ఇస్తాను. సర్పంచ్కి 18 రోడ్లకి ఏంటి అక్రమ సంబంధం ఏమైనా ఉందా? లేదంటే సర్పంచ్కి మేడం గారికి ఏమన్నా ప్రత్యేకమైనటువంటి సంబంధాలు ఉన్నాయా? సర్పంచ్ని గెలిపిస్తేనే రోడ్లు వేస్తానని బ్లాక్మెయిల్ చేయటం వెనుక అసలు అంతర్యం ఏంటి? అంటే సర్పంచ్ని గెలిపించకపోతే రోడ్లు వేయమని వాళ్ళని బెదిరిస్తున్నావా? అంటే నువ్వు సంక్షేమం ఏమన్నా గిరిజన సంక్షేమ శాఖ మంత్రివా లేకపోతే బ్లాక్మెయిలర్వా చెప్పు. సంజయ్ రాణి, గతంలో కూడా ఇలా నోరు జారి చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఈ బేరసారాలు ఏంటి? ప్రజలతోటి 18 రోడ్లు వేయించడానికి నీకు ఎందుకు గెలిపించాలి? సర్పంచ్ని వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు గెలిపిస్తారు, రాజ్యాంగబద్ధంగా ఓట్లేసి గెలిపిస్తారు. చూడాలి కానీ నువ్వెవడు బ్లాక్మెయిల్ చేయడానికి, నువ్వెవరు బ్లాక్మెయిల్ చేయడానికి అని అడుగుతున్నారు. ప్రజల సొమ్ముతో అభివృద్ధి చేయాలి కానీ ఎన్నికలకి ఎందుకు షరతులు పెడుతున్నారు? ఎందుకు? మీకేం సంబంధం ఉంది? ముందు ఎందుకంటే కొన్ని ఇప్పుడు 1, 2 కావాల్సిన రోడ్లు పెట్టిస్తాను. ఎందుకంటే మన కేసులు కానీ డాక్టర్ గారు కానీ మీరు అడుగుతున్నారు, 2, 3 రోడ్లు పెట్టిస్తాను. కానీ సర్పంచ్ని గెలిపించిన చేతిలో పెడితే 18 రోడ్లు తీసుకొస్తాను. ప్రతి వీధికి రోడ్లు ఇస్తాం. ఎందుకంటే మీకు రోడ్లు లేవన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా మక్కువలో ఉన్నదాన్ని, నాకు మక్కువ ప్రతి వీధి తెలుసు. కాబట్టి చేద్దాం, చేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే మనకి NRGS లోనే మా రోడ్లు పెట్టించాం. ఈరోజు NRGS రోడ్స్ అన్ని అయిపోయినాయి. మళ్ళీ జైరీ అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ప్రజలు ఓట్లు వేయకండి, రోడ్లు ఆమెను వేయనీయొద్దు. మహా అయితే కొన్ని దశాబ్దాలుగా రోడ్లు లేకుండా మనం బ్రతుకుతూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆయన మీకు రోడ్లు ప్రశాంతంగా వేయిస్తాడు, టెన్షన్ ఏం లేదు. ఎట్లాంటి సంధ్యారాణి ఇలాంటి గల్లీ లీడర్ని ఇలా సొల్లు కబుర్లు చెప్పి బ్లాక్మెయిల్ చేసేవన్నీ ప్రతిసారి వెన్నుకుంటా పోతే మన జీవితాలు బ్లాక్మెయిల్. ఇంకా రేపొద్దున నువ్వు నాకు తేనె తీసుకొచ్చి ఇస్తేనే నీకు సంతకం పెడతా, నువ్వు నాకు జంగం తీసుకొచ్చి ఇస్తేనే సంతకం పెడతా, ఇట్లాంటి మరీ దిగజారుడు చర్యలు కూడా ఇవాడు చేసేలా ఉంది. కాబట్టి దయచేసి ఇవ్వండి. ఇంకోసారి గెలిపించకండి. ఇలా బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎంకరేజ్ చేయకండి. రోడ్లు ప్రజల కోసమా లేకపోతే నీ రాజకీయ లబ్ధి కోసమా? నువ్వు మంత్రివా లేకపోతే బ్లాక్మెయిల్ బ్రోకర్వా అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. పాపం సంధ్యారాణి గారు ఏ సమాధానం చెప్తారో నేను చూడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.